రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను వ్యతిరేకిస్తూ నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వీడియో విడుదల చేశారు. రైతులను మోసగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టేలా మార్గదర్శకాలను తయారు చేసిందని, ఇలా ఉంటే రేవంత్ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ మార్గదర్శకాల జీవో 567ను విడుదల చేయడం జరిగింది. అది ముమ్మాటికి రైతు వ్యతిరేక జీవో, రైతులను నయవంచన చేసేటువంటి జీవో. అది రుణమాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవో అనే దానికంటే రుణమాఫీ ఎగవేతకు సంబంధించిన మార్గాలను ఎత్తుకులాడేటువంటి జీవోగానే జీవో 567ను బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నది. ఇది పచ్చి మోసం, నయవంచన. ఎన్నికల ముందు మొన్న 7 నెలలు అవుతుంది మాటిచ్చి రాహుల్ గాంధీ గారి నుంచి మోలుకుంటే రేవంత్ రెడ్డి గారు కింది స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఓట్లప్పుడు రైతులను మోసం చేసి కుటుంబాలు గంపగుత్త ఓట్లు వేయించుకుంది కాంగ్రెస్ పార్టీ. బ్యాంకర్లకి రైతులకు సంబంధించి ఈ 3 వర్గాల మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉన్నది, ఘర్షణలయ్యే అవకాశం ఉన్నది. ఈ మార్గదర్శకాలు ముమ్మాటికి మోసపూరితమైన, ఏ రకంగా ఎగ్గొట్టి బయటపడాలి అనేటువంటి దానిపైన ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. వెంటనే జీవో 567ను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రతి రైతు